శ్రీధర్ గారు, మీరు నెల్లూరు ఎమ్మెల్యే, అసలుకే దాన ధర్మాలు మీరు చాలా చేస్తారని చెప్పి బయట పాపులారిటీ ఉంది. కానీ మీ అఫిడవిట్ చూస్తే 2 కోట్లే కనిపిస్తుంది. ఏందంత తక్కువేనా? మీ ఆస్తులు ఇంతకంటే లేవా? ఒకటి రజనీ గారు, నాది 1000 కోట్లు 100 కోట్లు ఆస్తులుండే కుటుంబం కాదు. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు. ఓ మధ్యతరగతి రైతు కుటుంబం, మా గ్రామంలో రాజకీయ కుటుంబం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా మా గ్రామంలో మేమే సర్పంచులు, మా కుటుంబ సభ్యులే సర్పంచులు. కానీ ఓ శాసనసభ్యుడు కాకముందే, అంటే 2014లో నేను శాసనసభ్యుడైతే 2000 సంవత్సరంలోనే 14 ఏళ్ల ముందే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాకు సంబంధాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నేరుగా చేసి ఉన్నా. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నా. నెల్లూరులో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే 2 కోట్లేనా మీ ఆస్తి? కొన్ని కాంట్రాక్టులు కూడా భాగస్వామ్యం ఉన్నాయి. కానీ ఓ శాసనసభ్యుడిగా నాకు అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి. దీంట్లో దాపరికం లేకుండా మీకు చెప్తున్నా, నేనెక్కడా రాజకీయ దందాలకు పాల్పడను, నేనెక్కడా రాజకీయ అవినీతికి పాల్పడను. దాంట్లో రెండో ఆలోచన కూడా లేదు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. కానీ శాసనసభ్యుడు కాకముందే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. శాసనసభ్యుడు అయిన తర్వాత కాస్త రియల్ ఎస్టేట్ ప్రముఖులు నాతో బంధాలు, అనుబంధాలు, సంబంధాలు కోరుకుంటారు. కాబట్టి దాని ద్వారా నాకు వచ్చినటువంటి అవకాశాలు ఏతున్నాయో నేను నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు. ఎందుకని చెప్తాను రజనీ గారు, చాలామంది అనుకుంటారు రాజకీయ కార్యకర్తలు అంటే తెల్లసొక్క వేసుకుంటే వాళ్ళు చాలా చాలా ఆర్థికంగా బాగుంటారని. కానీ 100కి 95% మంది బాగుండరు.